వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఈసారి బ్రేక్ పడింది. మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉండటం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు హడావిడి ఉండటంతో మహానాడును వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రతి ఏటా పండుగలా జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమం వాయిదా పడడానికి ఎన్నికల ఫలితాలే కారణం. ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సిందే. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్కు నివాళి, పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు యథావిధిగా ఉంటాయని అధినేత చెప్పారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహించాలి, తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. 1982లో టీడీపీ పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకున్న తొలి మహానాడు అది. ఇక గతేడాది మహానాడును రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది టీడీపీ. 38 ఎకరాల విశాలమైన మైదానంలో మహానాడు సభ జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు తరలి వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో వంటకాలు కూడా ప్రత్యేకం. ఏటా మహానాడు సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం చేసే వంటకాలు వార్తలో నిలుస్తాయి. ఇక్కడే కాకుండా విదేశాల్లో జరిగే మహానాడు వేదికల్లో కూడా తెలుగు వంటల రుచులే ఏర్పాటు చేస్తుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.